హలో, నేను మీ ఫ్రెండ్ అమ్ములు. యా లులు మాల్కే వచ్చేసినాం. ఇక్కడ వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి. నేను ఒక్కదాన్నే ఎందుకు చూడాలా, మీరు కూడా చూడండి. ఫస్ట్ ఎంట్రన్స్లో క్రిస్మస్ థీమ్తో డెకరేట్ చేశారు. వా సూపర్. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Dashing through the snow in a one-horse open sleigh. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ హైపర్ మార్కెట్ మొత్తం చుట్టేసుకొని వద్దాం. పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు. మన ఊర్లలో దొరికేటి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పిచ్చి రేట్లు వేసేసి అన్నీ అమ్మి పడేస్తున్నారు. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఒక యూజ్ ఉంది. ఏంటి అంటారా? బిజినెస్ ఐడియాలు ఎన్నో వస్తాయి. కాదు బ్రో, నాకు డౌటు. యాపిల్స్లో గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ ఇవి రెండు మాత్రమే తెలుసు. గిన్ని అనం ఉన్నాయింది అందులో షేడ్స్. ఏ మాట కామాట కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. బేబీ కార్న్, స్వీట్ పొటాటో అన్నీ. ఏది అసలు నీకు లేదు అనేది ఇక్కడ ఏముండదు. చూడు, వైట్ క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీ, పర్పుల్ క్యాబేజీ. నాయనో, అగ్గొక చిన్న క్యాబేజీ. ఇన్ని రకాలు ఉంటాయని నాకు తెలియదమ్మా ఇక్కడికి వచ్చేవరకు. ఆంబార్ ఉల్లిపాయలంట. బేబీ కార్న్ కర్రీ తిన్నారా ఎవరైనా? బాగుంటుంది. టమాటోలే రకాలు, చెర్రీ టమాటో, రెడ్, ఎల్లో. భలేగా ఉన్నాయి కదా. ఏడలేని వింతంత ఇన్నే ఉందనుకున్నాం. ఇది చూస్తున్నారు కదా. ఇంటికి పోయినాక కట్ చేసుకున్నాడు ఎక్కడ బాధ అవుతుందో అని వీడే కట్ చేసి పెట్టిండు మనకి. ఇంత గొప్పోడో. ఫ్రీగా ఏం చేయరమ్మా, దానికే ట్యాక్స్. అదేంటో తెలుసా? బనానా ఫ్లేవర్, దాంతో కూడా కర్రీ చేస్తారంట. ఊర్లో ఎంత పెరుగుతుంది నేను పెడతా. నేను గడ్డి బిజినెసే పెడతా, మీరు కూడా పెట్టండి కావాలంటే. తర్వాత తెలిసిన మ్యాటర్ ఏంటంటే గడ్డిని జ్యూస్ చేసుకుని తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. అట్లానే ఏది దొరికితే అది తీసుకొచ్చుకొని జ్యూస్ చేసుకుని తాగితే అక్కడ నువ్వే చెప్పినావా అని చెప్పి దుడ్డలు తినేటి గుంజుకొచ్చుకొని జ్యూస్ చేసుకొని తాగకండి. గడ్డిలో రకం గోధుమ గడ్డి అంట అది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఇందాక చూసారు కదా పొట్లకాయ, మా గాయత్రి హైట్ ఉంది. మ్యాంగో మసాలా కూడా చేసి అమ్ముతున్నారు. అట్లుంటుంది మరి. పిజ్జా వచ్చేసింది. వీళ్ళు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతారు. మనం తీసుకొని పోయి కాల్చుకొని తినడమే. అదే ఓవెన్లో పెట్టుకొని తినేయడమే. ఫ్రూట్స్ అయితే ప్రతి ఒక్కటి ఉన్నాయి. వేరే వేరే కంట్రీస్ నుండి అన్నీ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ పెట్టి అమ్మి పడేస్తున్నాడు. మంచి బిజినెస్. ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి ఓకే. మెయిన్గా చెప్తున్నా, చిన్న పిల్లల్ని పట్టుకొని పోయినప్పుడు ఇటు సైడ్ మాత్రం వెళ్ళకండి. అంటే పెద్ద పిల్లల మేమే ఏది చూస్తే అది తినాలనిపించింది. అన్ని రకాల కేక్స్ ఉన్నాయి. పిల్లలైతే అసలు ఆగరు, అక్కడనే విప్పుకొని తింటా అంటారు. ఎందుకు అలొల్లి? సాలడ్స్ అంట ఇవి. ఏ చైనా నుండి పట్టుకొచ్చిర్రా అవి? మరి ఏమనుకోకండి, ఎందుకంటే అవి చూస్తే అంత కొరియన్, చైనా ఫుడ్ లాగా అనిపించింది. సంక్రాంతి వస్తుంది కదా, అబ్బా మేము అప్పాలు, చగ్నాలు ఇవేం చేసుకోలేము, మాకు అంత సాధన అయితే లేదు అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ పట్టుకొని పోండి. అంటే కొందరికి టైం ఉంటుంది, కొందరికి టైం ఉండదు. ఎందుకని చెప్తున్నా. మక్కెన్లు కూడా అమ్ముతున్నారు. వంకాయలో రకాలు చూడండి. మొద్దు వంకాయ, గ్రీన్ వంకాయ, ఏమేమో ఉన్నాయి. ముద్దు వంకాయ అంటే కొంచెం లావుగా ఉంది కదా, అందుకని ముద్దు వంకాయ అన్న. క్యాప్సికమ్ అయితే కలర్ఫుల్గా మస్తు ఉంది. నెక్స్ట్ మిర్చిల్లో రకాలు చూసారా? అందులోనే షేడ్స్, చక్కగా లావుగా. తెల్లక్కాయ ఏమో ఉంటుంది. ఇట్లా కూడా అమ్ముతారని నాకు ఇక్కడనే తెలిసిందిరా. అరే దారుణం. ఇక్కడ బొక్కలు, ఫిష్లు. ఇది చూడండి, బోటి, తలకాయ, కాళ్ళు, చేతులు అన్నీ. ఏది అసలు ఏది దొరుకుతుంది. ఒక మేకల ప్రతి ఒక పాట్ ఇక్కడ ఉంది. ఎక్కడికక్కడ పాట్లు చేసేసి దానికి ప్రైజ్ పెట్టేసి అక్కడ పెట్టిండు. మనం వెళ్ళి పిక్ చేసుకొని బిల్ పే చేసి రావాలంట. అవి ఎప్పుడో చచ్చిపోయినాయి, ఎట్లా తీసుకుంటారు చెప్పినా? తలకాయ, అది మేక తలకాయ. అమ్మ, అందులో నుండి బయటపడ్డది బెటర్ అయింది అనిపించింది. హే, మన ఫేవరెట్ చాక్లెట్స్ కుప్పలు కుప్పలు ఉన్నాయి. పిల్లలకైతే పండుగ. సరే, ఇప్పుడు పైకి వెళ్దామా? పైన ఇంకెన్ని ఘనకార్యాలు ఉంటాయో చూడాలి. రావడమే మ్యాగీలో టైప్స్. కానీ పైన
కవర్ డిఫరెంట్ ఉంటుంది కానీ లోపల మ్యాగీ సేమ్ కదా, టేస్ట్ సేమ్ అంతే అనిపిస్తుంది. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? డ్రై ఫ్రూట్ సెక్షన్ ఆ కుండలల్లో పెట్టి అమ్ముతున్నారు, చూడడానికి అయితే మస్తు ఉంది. మనం ఏమైనా కొనడానికి వచ్చినామా? సరే పక్కకు వద్దాం. ప్రైస్ వాడు ఎంత పెడితే మనకేంటి. కిచెన్ సామాన్ అయితే మస్తు ఏకదమ్ ఉంది. ట్రేలు, కుక్కర్లు, గిన్నెలు, గిలాసాలు అన్నీ సూపర్. ఇవి మాత్రం నాలాంటి వాళ్ళ కోసం. చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి మీకు కావాల్సింది తీసుకోండి. పికిల్ పెట్టడానికి అనుకుంటా. ఇవి వుడ్తో చేసినాయి, బాగున్నాయి, చూడ్డానికి చాలా క్యూట్గా బాగున్నాయి, నచ్చింది నాకు. మీకు కూడా నచ్చిందా? వీటి పేరేంటో నాకు తెలీదు, నేను కూడా యూట్యూబ్లో ఇన్స్టాలో చూసా. ఉన్న చాక్లెట్ని మెల్ట్ చేసి ఇందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి హే చాక్లెట్ అని చూపిస్తారు. అంటే డిఫరెంట్ షేప్లో వస్తాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు అని కావచ్చు. అంతా చూసావు కానీ బ్రో సబ్స్క్రైబ్ చేయలేదు, చేయొచ్చు కదా. అన్నిట్లో నాకు ఈ బాటిల్ నచ్చింది. ఏదైనా నచ్చిందా ఇప్పటి వరకు? నచ్చితే కింద కామెంట్ పెట్టండి. ఇది మన సెక్షన్ కాదు, మీకు ఇష్టమైతే వెళ్ళి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా సెక్షన్ అయితే కాదు, ఇది నా సెక్షన్, చాక్లెట్స్. ఓకేరా బాబే అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక్కడ చించాన్ గాడు కనిపించాడు. చించాన్ అంటే ఎవరికి ఇష్టం? లోపలికి పోయి వీడియో తీసుకుంటే వాడు ఎక్కడ పర్మిషన్ ఇయ్యడో అని చెప్పి దొంగతనంగా తీసుకున్నా నేను ఆ చించాన్ గాడు కోసం. అంటే చించాన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం తీసా. మెహందీ కావాలి అన్న, టాటూస్ కావాలి అన్న ఇక్కడికి వెళ్ళండి అమ్మా. సెలార్ నుండి మాల్కి ఎంట్రీ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇవి వస్తాయి, మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. తిరిగి అలసిపోయాం కదా, ఒక సమోసా ఒకటి వేసి వెళ్ళిపోదాం. బాయ్.